వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ ఫ్రీక్స్. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో మన లాస్ట్ ట్యూటోరియల్స్లో ఫ్యాషన్ డిజైన్కి ఉండాల్సిన మినిమం నాలెడ్జ్ ఏంటి, ఫ్యాషన్ ప్రాగ్రెస్ ఎలా డ్రా చేయాలి, ఇలిస్ట్రేషన్కి ఏమేమి మెటీరియల్ యూజ్ చేయాలి, అలాగే ఫ్యాషన్ ప్రాగ్రెస్లో డిఫరెంట్ పోజెస్ అండ్ పోస్టర్స్ ఎలా ఉంటాయో చూసాం. యాక్చువల్గా మెకానికల్ ప్రాగ్రెస్లో మనకి ఇంకా చాలా పోజెస్ ఉంటాయి. మనకి ఫ్యాషన్ మోడల్స్ ఫోటో షూట్స్లో కానీ ర్యాంప్ వాక్ చేసేటప్పుడు కానీ చాలా పోజెస్ ఉంటాయి. బట్ అన్ని పోజెస్ అనేవి కవర్ చేయడం కష్టం కదా. సో దీనికి ఏం చేయాలంటే మనం ఫ్యాషన్ మ్యాగజైన్స్ తీసుకొని, ఓక్ మ్యాగజైన్స్ ఇలాంటి ఫ్యాషన్ మ్యాగజైన్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకొని అందులో డిఫరెంట్ మోడల్స్ పోజెస్ అనేవి ఉంటాయి. సో అవి రిఫరెన్స్గా తీసుకొని మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలానే మన పోజెస్ ఒక పోజ్లో మనకి హిప్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, వేస్ట్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, లెగ్ మూమెంట్ అనేది ఎలా ఉంది, ఇవన్నీ అనలైజ్ చేయడానికి మిమ్మల్ని మీరు మిర్రర్లో చూసుకొని డిఫరెంట్ పోజెస్లో ఏ పార్ట్స్ అనేవి హైడ్ అవుతున్నాయి, ఏ పార్ట్ షో అవుతున్నాయి, ఏ పోజ్లో మన బాడీ మూమెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది మీకు మీరు అనలైజ్ చేసి ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి షేప్స్ అండ్ షేడ్స్ అనమాట. ఫ్యాషన్ ఇలిస్ట్రేషన్లో మనకి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, అలాగే షేడ్స్ అంటే డిఫరెంట్ షేడ్స్లో మనకి లైట్ రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ మీద మనకి ఆ రిఫ్లెక్షన్ వల్ల వచ్చిన షేడ్ అనేది ఎలా ఉంటుంది. లైట్ రిఫ్లెక్ట్ అయిన చోటున మనకి లైట్ షేడ్ అనేది ఉంటుంది, లైట్ పడని ప్లేసెస్లో మనకి డార్క్ షేడ్ అనేది వస్తుంది. సో వాటి కలర్స్ అనేవి ఏమీ చేంజ్ అవ్వవు, బట్ లైట్ రిఫ్లెక్షన్ వల్ల వాటి కలర్స్ అనేవి మనకి విజువల్గా డిఫరెంట్గా కనిపిస్తాయి, లైట్ అండ్ డార్క్ కలర్స్లో కనిపిస్తాయి. సో దాన్ని ఎలాగ రెండరింగ్ చేయాలి, కలర్ రెండరింగ్ అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మనకి షేప్స్ అండ్ షేడ్స్లో 2D ఐడియా ఉంటుంది, అంటే 2 డైమెన్షనల్. సో మనం ఇక్కడ ఏంటంటే 3D అంటే 3 డైమెన్షన్లో మనం షేప్స్ అనేవి ప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ 2Dలో చూద్దాం. స్క్వేర్, సర్కిల్, కోన్, సిలిండర్ అండ్ పిరమిడ్. మనకి 2Dలో అంటే 2 డైమెన్షన్లోకి వచ్చేప్పటికి దిస్ ఈజ్ విడ్త్ అండ్ దిస్ ఈజ్ లెంత్. ఒక స్క్వేర్ని తీసుకుంటే మనకి లెంత్ అండ్ విడ్త్ ఉంటాయి 2Dలోకి వచ్చేప్పటికి. ఒక సర్కిల్ని తీసుకుంటే మనకి రేడియస్ అనేది ఉంటుంది, అలాగే సర్కంఫరెన్స్ అనేది ఉంటుంది. సో అలాగే ట్రయాంగిల్కి వచ్చేటప్పటికి మనకి లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ అనేది ఉంటుంది. సో అలాగే సిలిండర్కి కూడా లెంత్ అండ్ విడ్త్ మాత్రమే ఉంటుంది. అలా పిరమిడ్ కూడా లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి 2Dలో ఉండే షేప్స్ అన్నమాట. సో ఇవి 3Dలోకి కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఏం డిఫరెన్స్ ఉంటుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మనకి 2Dలో 2 డైమెన్షన్స్ ఉంటాయి కదా, బట్ 3Dలోకి వచ్చేప్పటికి 3 డైమెన్షన్స్ ఉంటాయి. అంటే లెంత్ విడ్త్తో పాటు మనకి హైట్ ఆర్ డెప్త్ అనేది ఇంక్లూడ్ అవుతుంది అన్నమాట. సో అదే 3 డైమెన్షన్. 3 డైమెన్షన్కి వచ్చేటప్పటికి మనకి వాటి నేమ్స్ కూడా చేంజ్ అవుతాయి. ఫస్ట్ నేను స్క్వేర్కి 3 డైమెన్షన్ ఎలా ఉంటుందో డ్రా చేసి చూపిస్తాను, అండ్ దెన్ వాటి నేమ్స్ ఎలాగా డిఫర్ అవుతాయి అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ నేను స్క్వేర్ డ్రా చేసుకుంటున్నాను, అండ్ దీనికి డెప్త్ డ్రా చేయాలి కదా. సో మనకి ఫ్రంట్ వ్యూలో చూసినప్పుడు ఇలా ఉంటుంది, బట్ దీన్ని ఎక్స్టెండ్ చేస్తాం. మనకి బ్యాక్ సైడ్ కూడా అంటే సైడ్ వ్యూ, మనకి ఫ్రంట్ వ్యూ ప్లస్ సైడ్ వ్యూ కనిపించినప్పుడు ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ సపోజ్ దీని డెప్త్ అనేది 2 సెంటీమీటర్స్ తీసుకుందాం. సో మనం 3D వ్యూ డ్రా చేసేటప్పుడు మనం ఇది బేస్ లైన్ అనుకుంటే 3D వ్యూ డ్రా చేసినప్పుడు మనకి డెప్త్ అనేది 30 degrees యాంగిల్లో ఉండాలన్నమాట. సో ఫస్ట్ ఇది రిఫరెన్స్ లైన్ కాబట్టి 30 degrees యాంగిల్లో నేను 2 సెంటీమీటర్స్ డ్రా చేసుకున్నాను. విత్ ద సేమ్ యాంగిల్ ఫ్రమ్ దిస్ పాయింట్ నేను 2 సెంటీమీటర్స్
2 సెంటీమీటర్స్ డ్రా చేసుకున్నాను. సో సేమ్ యాంగిల్ విత్ సేమ్ లెంత్ ఈ పాయింట్ నుంచి డ్రా చేసుకున్నాను. సో నేను ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు నాకు ఈ సైడ్ కనిపిస్తుంది, టాప్ వ్యూ కనిపిస్తుంది, ఈ ఫ్రంట్ వ్యూ అనేది కనిపిస్తుంది. బట్ ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి మనకు కనిపించదు. సో నేను ఈ పాయింట్స్ని జాయిన్ చేసుకుంటున్నాను. ఎస్, ఒక స్క్వేర్ని మనం 3D ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఈ కైండ్ ఆఫ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఒక స్క్వేర్ని మనం 2 డైమెన్షన్ ఉన్నప్పుడు స్క్వేర్ అంటున్నాం, బట్ 3 డైమెన్షన్కి వచ్చేటప్పటికి దీన్ని క్యూబ్ అంటాం, రైట్? సో మనకి సర్కిల్కి వచ్చేటప్పటికి ఇది మనం ఫ్రంట్ వ్యూలో చూసినప్పుడు, సైడ్ వ్యూలో చూసినప్పుడు దీనికి షేడ్ అనేది వస్తుంది. సో అది షేడింగ్ చేస్తేనే అది అర్థమవుతుంది 3D అనేది. ఎందుకంటే సర్కిల్ అన్ని సైడ్స్ మనకి రౌండ్ ఉంటుంది కాబట్టి సో డిఫరెన్స్ అనేది కనిపించదు. సో బట్ ఇది 3D వ్యూలోకి వచ్చేటప్పటికి మనం దీన్ని స్పియర్ అంటాం. సో సర్కిల్ని స్పియర్ అంటాం. అలాగే ట్రయాంగిల్ వచ్చేటప్పటికి కోన్ అండ్ సిలిండర్ అనేది టాప్ వ్యూలో చూపిస్తున్నాను. సో టాప్లో మనకి సిలిండర్, సర్కిల్ అనే సిలిండర్ అనేది మనకి రౌండ్ ఉంటుంది కాబట్టి సైడ్, సో టాప్ వ్యూ అనేది మనకి రౌండ్ కనిపిస్తుంది, ఓవెల్ షేప్లో కనిపిస్తుంది. సో సిలిండర్ యాక్చువల్గా మనం ఫ్రంట్ వ్యూలో 2 డైమెన్షన్లో చూసినప్పుడు మనకి ఓన్లీ రెక్టాంగిల్ అనేది అపియర్ అవుతుంది. బట్ మనం ఇలా 3D వ్యూలో చూసినప్పుడు ఇది సిలిండర్ అంటాం. సో అట్ ది సేమ్ టైం మనం పిరమిడ్ని ఫ్రంట్ వ్యూలో చూసినప్పుడు మనకి ట్రయాంగిల్ ఒకటే అపియర్ అవుతుంది, బట్ సైడ్ వ్యూలో చూసినప్పుడు మనకి పిరమిడ్ లాగా కనిపిస్తుంది. సో 3Dలోకి వచ్చేటప్పటికి మనకి నేమ్స్ అండ్ షేప్స్ అనేవి ఇలాగ చేంజ్ అవుతాయి. సో వీటికి ఒక్కొక్క దానికి షేడింగ్ ఎలా ఇచ్చుకోవాలి, లైట్ రిఫ్లెక్ట్ అయినప్పుడు మనకి షేడ్ ఎలా ఉంటుంది, లైట్ రిఫ్లెక్ట్ అవ్వని ప్లేస్లో మనకి డార్క్ షేడ్స్ అనేవి ఎలాగ ఫామ్ అవుతాయి అనేది చూద్దాం. ఫస్ట్ నేను సర్కిల్ తీసుకుంటున్నాను, సర్కిల్ డ్రా చేసుకున్నాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనం డ్రా చేసినప్పుడు, ఏదైనా ఒక డ్రాయింగ్ చేసినప్పుడు మనం పెన్సిల్ అనేది ఇలా హోల్డ్ చేస్తాం, రైట్? యాక్చువల్గా స్ట్రోక్స్ అంటే మనం ఒక లైన్ని డ్రా చేయాలి, స్ట్రోక్స్ ఇవ్వాలి ఇలాగా అన్నప్పుడు పెన్సిల్ని ఇలా హోల్డ్ చేస్తాం. బట్ షేడింగ్కి వచ్చేటప్పటికి మనం పెన్సిల్ని ఇలా హోల్డ్ చేయాలి. ఎడ్జ్ పాయింట్ ఆఫ్ ది పెన్సిల్ అంటే చివరిలో మనం పెన్సిల్ అనేది హోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మన పెన్సిల్ యాంగిల్ అనేది, జనరల్గా పెన్సిల్ యాంగిల్ అనేది పేజ్కి మనం రాసేటప్పుడు కానీ స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు కానీ ఇలా ఉంటుంది, ఈ యాంగిల్లో ఉంటుంది. బట్ ఈ యాంగిల్ అనేది పేజ్తో మనం ఈ యాంగిల్ అనేది తగ్గించాల్సి ఉంటుంది. సో పెన్సిల్ యాంగిల్ అనేది పేజ్కి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండాలి, ఆర్ ఇట్ వుడ్ బీ లైక్ 20 degrees 10 degrees అలా ఉండాలన్నమాట. సో అప్పుడే మనకి షేడింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది, అదర్వైజ్ అది స్ట్రోక్ కింద ఫామ్ అవుతుంది. సో పెన్సిల్ యాంగిల్ అనేది, పెన్సిల్ హోల్డింగ్ అనేది ఇలా ఉండాలి. సో ఫస్ట్ నేను సర్కిల్ తీసుకున్నాను, ఈ షేడింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో లైట్ అనేది నేను ఇటువైపు ఉన్నట్టుగా తీసుకుంటున్నాను. సో ఈ లైటింగ్ ఈ స్పియర్ మీద పడినప్పుడు మనకి షేడింగ్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. లైటింగ్ ఈ పాయింట్లో మనకి ఫోకస్ అవుతుంది. సో ఈ పాయింట్ అనేది వైట్ కలర్లోనే ఉంటుంది. సో రిమైనింగ్ పార్ట్ అనేది మనకి షేడ్ వస్తుంది. సో ఆ ఫస్ట్ మనం లైట్ షేడింగ్ అనేది స్పియర్ మొత్తం ఇచ్చేసుకుందాం. సో లైట్ షేడింగ్ అనేది ఇచ్చేసాను. సో ఫస్ట్ నేను ఈ పార్ట్ని లీవ్ చేసి రిమైనింగ్ పార్ట్ అంతా నేను లైట్ షేడింగ్ అనేది ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పార్ట్కి వచ్చేటప్పటికి మనకి కొంచెం లైటింగ్ అనేది పడుతుంది. సో కొంచెం షేడ్ అనేది వస్తుంది.
బట్ కొంచెం లైటింగ్ అనేది పడుతుంది. సో ఈ పార్ట్ కన్నా కొంచెం షేడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ వరకు నేను లీవ్ చేసి ఈ పార్ట్ని ఇంకొంచెం షేడ్ చేసుకుంటున్నాను. సెకండ్ లేయర్ ఆఫ్ ది షేడింగ్ అనమాట. సో నేను ఈ పార్ట్ లైట్ షేడ్ ఇచ్చాను, ఈ పార్ట్ ఇంకొంచెం డార్క్ షేడ్ ఇచ్చాను. బట్ మనకి వచ్చే కొద్దీ డార్క్ షేడ్గా ఉంటుంది కదా. సో ఈ పార్ట్ నేను ఇంకొంచెం డార్క్ షేడ్ అనేది చేస్తున్నాను. సో ఈ ఎడ్జ్ పాయింట్ వచ్చి నేను ఇంకా హెవీ డార్క్ షేడ్ అనేది ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే లైట్ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఆ లైట్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ రిఫ్లెక్షన్ అనేది ఈ సైడ్ ఆఫ్ ది స్పియర్ అనేది మనకి చూపిస్తుంది. సో మనకి ఇక్కడ కొంచెం లైట్ షేడ్ అనేది లీవ్ చేయాలి. లీవ్ చేసి ఈ అవుట్లైన్ని మనం డార్క్గా షేడ్ చేసుకోవాలి. సో మీకు స్పియర్ అనేది కనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ పర్ఫెక్ట్గా మనకు స్పియర్ అనేది కనిపించాలంటే దీని షాడో కూడా వేసుకోవాలి. సో మనకి జనరల్గా లైటింగ్ ఇటు పడినప్పుడు షాడో అనేది ఈ యాంగిల్లో ఉంటుంది. సో షాడో అనేది ఎగ్జాక్ట్గా మనకి సర్కిల్ ఆర్ స్పియర్ షేప్లో ఉండదు, మనకి కొంచెం ఓవెల్ షేప్లో ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చిన షాడో అనేది డార్క్ కలర్లో ఉంటుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి లైట్ కలర్లోకి వస్తుంది. సో అది కూడా డ్రా చేసేసుకుందాం. సో మనకి షేడింగ్ అనేది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనకి స్పియర్ 3D షేడింగ్ కంప్లీట్ అయిపోయింది. సో దెన్ కమింగ్ టు ది క్యూబ్. సో క్యూబ్ అంటే మనకి ఫస్ట్ స్క్వేర్ వస్తుంది. సో నేను మీకు ఇందాక ఈ సైడ్ చూపించాను కదా, ఇప్పుడు ఈ సైడ్ 3D వ్యూ చూపిస్తాను. దీనికి మనం షేడింగ్ ఇచ్చుకుందాం. సో ఇప్పుడు కూడా నేను లైట్ ఈ సైడ్ ఉందని తీసుకుంటున్నాను. సో ఈ సైడ్ తీసుకున్నప్పుడు మనకి ఈ పార్ట్ అనేది లైటింగ్ తక్కువగా వస్తుంది, ఈ పార్ట్ అనేది మీడియంగా వస్తుంది, అండ్ ఈ పార్ట్ అనేది చాలా డార్క్గా వస్తుంది. సో మనకి షాడో అనేది ఈ యాంగిల్లో వస్తుంది. ఫస్ట్ నేను ఇది లైట్ షేడింగ్ చేసుకుంటున్నాను కంప్లీట్గా. లైట్ షేడింగ్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ కొంచెం షేడింగ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో ఈ పార్ట్ అనేది ఇంకా ఎక్కువ డార్క్ కలర్ రావాలి. సో మనకి క్యూబ్ ఫామ్ అయిపోయింది. సో దీనికి షాడో అనేది కూడా వేసుకుందాం. సో క్యూబ్ 3D వ్యూ ఇలా ఉంటుంది. కోన్ తీసుకుందాం. ఎప్పుడు ఫస్ట్ మనం అవుట్లైన్ డార్క్గా ఇచ్చుకోకూడదు, ఫస్ట్ షేడింగ్ ఇచ్చుకున్నాకే అవుట్లైన్ అనేది ఇచ్చుకోవాలి. సో ఫస్ట్ నేను ఇలాగా గైడ్ లైన్ లాగా తీసుకున్నాను, దెన్ దీని మీద షేడింగ్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా లైటింగ్ నేను ఈ సైడ్ తీసుకున్నాను కాబట్టి సో ఈ పార్ట్ అనేది మనకి లైట్ షేడ్ వస్తుంది, ఈ పార్ట్ అనేది డార్క్ షేడ్ వస్తుంది. అలాగే మనకి లైట్ రిఫ్లెక్ట్ అయ్యి లైట్ ఇటు సైడ్కి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ దీని మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇటు కొంచెం లైట్ షేడ్ వస్తుంది. సో షాడో అనేది మనకి ఎలా ఉంటుందంటే
సో మనకి ఇది కోన్ సిలిండర్. సో మనకి లైటింగ్ పడినప్పుడు ఈ ప్లేస్ అనేది లైట్ కలర్ ఉంటుంది, ఈ ప్లేస్ కూడా లైట్ కలర్ ఉంటుంది, ఈ ప్లేస్ అనేది డార్క్ ఉంటుంది, ఇక్కడ రిఫ్లెక్టెడ్ లైటింగ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ లైట్ షేడింగ్ చేస్తున్నాను అండ్ దెన్ మిడిల్లోకి వచ్చేప్పటికి డార్క్. సో మనకి సిలిండర్ అనేది ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి పిరమిడ్. ఫ్రంట్ వ్యూలో మనకి ట్రయాంగిల్ వస్తుంది అండ్ దెన్ ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకి పిరమిడ్ అనేది ఇలా కనిపిస్తుంది. సో నేను లైటింగ్ ఇక్కడ పడినట్టు తీసుకుంటున్నాను, సో మనకి ఫ్రంట్ వ్యూలో చేంజ్ అనేది తెలియాలి కాబట్టి. సో లైటింగ్ ఇక్కడ పడినప్పుడు మనకి ఇక్కడ లైట్ షేడ్ అనేది వస్తుంది, ఇక్కడ హైడ్ అయి ఉంటుంది కాబట్టి డార్క్ షేడ్ వస్తుంది, దీని షాడో అనేది ఈ యాంగిల్లో వస్తుంది. సో ఫస్ట్ మొత్తం లైట్ షేడ్ చేసేసుకుందాం. సో ఈ సైడ్ అనేది మనకి ఇక్కడ కొంచెం లైట్గా ఉంటుంది అండ్ వెళ్ళే కొద్దీ మనకి డార్క్ అనేది వస్తుంది. సో ఇలా వస్తుందన్నమాట. సో దీనికి షాడో. మనకి పిరమిడ్ అనేది 3D వ్యూలో ఇలా ఉంటుంది. సో చూసేసారు కదండి, ఇవి షేప్స్ అండ్ షేడ్స్ అన్నమాట. సో లైట్ రిఫ్లెక్షన్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, లైట్ లేని ప్లేస్లో మనకి షేడ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేవి చూసేసాం. మరి నెక్స్ట్ వీడియోలో బాడీ రెండరింగ్ చూసేద్దాం. బాడీ కలర్ రెండరింగ్లో మనకి అవుట్లైన్ ఆఫ్ ది బాడీ అనేది మనకి డార్క్ షేడ్ వస్తుంది, అలాగే ఇన్సైడ్ ఆఫ్ ది బాడీ అనేది లైట్ షేడ్లో మనకి కనిపిస్తుంది. సో లైట్ రిఫ్లెక్ట్ అయినప్పుడు లైట్ షేడ్ వస్తుందని చెప్పాను కదా, సో అలాగే మనకి అవుట్లైన్ అనేది డార్క్ షేడ్లో కనిపిస్తుంది. సో ఆ రెండరింగ్ అనేది ఎలా ఉంటుంది, ఎలా రెండరింగ్ చేయాలి, బాడీకి డిఫరెంట్ స్కిన్ టోన్స్లో మనకి ఏమేమి స్టెడ్లాస్తో యూజ్ చేసి బాడీ రెండరింగ్ అనేది చేయాలి అనేది మన నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. సో మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ వీడియోస్ ఎవరికైతే యూస్ఫుల్ అవుతాయో వాళ్ళతో షేర్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫ్యాషన్ ఫ్రీక్ అండ్ thank you for watching.